హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా 1 కప్పు అటుకులతోటి ఇలా మురుకులు అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే సింపుల్గా అయిపోతుంది అనమాట. 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు అయితే అటుకులు వేసాను. అదే కప్పుతో పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత పౌడర్గా చేసుకొని మనమైతే ఇలా ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. నేనైతే 1 కప్పు అటుకులు, 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను కదా, ఆ కప్పుతోటే 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం వాము, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇదంతా కూడా పిండికి పట్టించాలన్నమాట. ఇంకా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా, అది కూడా పిండిలో కలిసేంత వరకు ఇలా మంచిగా కలుపుకొని మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనకు మురుకుల పిండి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. మనం కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, ఈ విధంగా కలుపుకొని మనకు మురుకుల గుట్టం ఉంటుంది కదా, దానికైతే ఆయిల్ రాసుకొని మనమైతే పిండి ఇలా పెట్టుకొని మురుకుల్లాగా ఒత్తుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇలా మురుకుల గుట్టంతో ఇలా ఒత్తుకుంటే మన మురుకులు అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఒక్కొక్కటి అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మంచిగా అటు ఇటు కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకు మురుకులు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. మనకు 10 నిమిషాలంటే 10 నిమిషాలలో అయిపోతాయి ఈ స్నాక్ అయితే. చూసారా, అటు ఇటు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవైతే తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఇంకా మిగతావి కూడా అదే విధంగా వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. 1 కప్పు అటుకులతో ఇలా మురుకులు అయితే ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునే స్నాక్ అనమాట. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.